2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు 85,254 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్కు 68,332 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్పై 16,922 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు 75,365 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులకు 70,197 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ పోలిశెట్టికి 18,529 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తోట త్రిమూర్తులపై 5,168 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.